వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అని చాలామంది చెప్తున్నారు. మనం సంపాదించే దాంట్లో ముందు అసలు ఇన్వెస్ట్మెంట్కే తీసిన తర్వాత మిగిలిన అమౌంట్ని మన ఖర్చుల కోసం యూజ్ చేసుకోవాలి. అది మన భవిష్యత్తుని కాపాడుతుంది, ఎమర్జెన్సీలో ఆదుకుంటుంది. ఒక హెల్త్ ఇష్యూ వచ్చినా, అత్యవసర సిచ్యువేషన్స్ ఏవైనా వచ్చినప్పుడు ఆ డబ్బు మనల్ని ఆదుకుంటుంది అని చెప్పి అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందులో చేయాలి, ఎందులో చేస్తే మనం సేఫ్ జోన్లో ఉంటూ హై రిటర్న్స్ వస్తాయి, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆంఫైడ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రాజేశ్వరి గారితో ఉన్నాము. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నారు మ్యామ్. అందరికీ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది. మోడీ గారు చెప్తున్నారు, మూవీస్లో చెప్తున్నారు, థియేటర్స్లో చెప్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయండి, దాచుకోకండి డబ్బులు, ఇన్వెస్ట్మెంట్ చేయండి. చెయ్యాలి అన్నప్పుడు ఎందులో చేయాలి? నార్మల్ అందరికీ తెలిసిందే ఎల్ఐసి ఒకటి తెలుసు, ఏదైనా పెన్షన్ ప్లాన్స్ ఉంటే అవి తెలుసు, లేదంటే చిట్టీలు కడుతూ ఉంటారు, వడ్డీకి ఇస్తూ ఉంటారు డబ్బులు. ఇవి బాగుంటాయా, లేకపోతే దీనికన్నా ఆల్టర్నేటివ్స్ ద బెస్ట్ సేఫ్ జోన్స్ ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పినట్టు ఏంటంటే ఇన్సూరెన్స్ మనకు కావాలి. ఇన్సూరెన్స్ ఇస్ ఫర్ ప్రొటెక్షన్. అవును. ఇన్సూరెన్స్తో మనకి రిటర్న్స్ వస్తుంది కాదు. ఇన్సూరెన్స్ ఈజ్ ద ప్రొటెక్షన్ ఫర్ ది ఫ్యామిలీ. మనవి ఏవైతే గోల్స్ ఉన్నాయో కదా, అవి మనం లేనప్పుడు ఆ ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన అమౌంట్ ఇది. కాబట్టి ఎల్ఐసి అనేసి నేను ఏదైనా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ డే 1లోనే మనం జాబ్ జాయిన్ అయినప్పుడు మనం ఏంటంటే మన వాల్యూ మనకి తెలిసిపోతుంది. అంటే ఎంతైతే మనకి ప్యాకేజ్ ఉంటుందో దానికి ఒక 10 times మనది ఇన్సూరెన్స్ మనం తీసుకోవచ్చు. సో ఇమీడియట్గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. సో దాట్ మనకి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏవైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఏమో ఫైనాన్షియల్గా మనం ఇబ్బంది పడకుండా. ఓకే, ఇది రెండోది. ఎప్పుడు కూడా నేను గోల్డ్ కోసం చెప్తూనే ఉంటాను, చిన్నవి గోల్డ్ ఏవైతే ఉన్నాయో ఒక 500 రూపాయలు 1000 రూపాయలు అన్నది ఒక గోల్డ్ ఎస్ఐపి పెట్టుకోండి అనేసి. ఎందుకంటే గోల్డ్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఎలా తీసుకుంటారు. ఇప్పుడు ఎస్ఐపిలో గోల్డ్ ఎట్లా అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. ఎస్ఐపి గోల్డ్ ఫండ్స్ కూడా ఉంటాయి. అచ్చా, ఓకే. ETFs ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ మంత్ మనం ఏంటంటే ఆ గోల్డ్ ఫండ్లో పెడితే మార్కెట్లో ఏదైతే ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఉందో అన్ని యూనిట్స్ మనకి అలాట్ అవుతాయి. తర్వాత విత్డ్రా చేసుకున్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎంత యూనిట్స్ మన దగ్గర కలెక్ట్ అయ్యాయి అంటే గ్రామ్, సారీ యూనిట్స్ కాదు గ్రామ్. సో ఎన్ని గ్రామ్స్ కలెక్ట్ అయ్యాయో ఆ రోజు వాల్యూని బట్టి మనం తీసుకోవచ్చు. తీసుకున్నాక మనకి బయటకు వెళ్ళి మనం కొనుక్కుంటాం అనమాట. ఓకే, సో గోల్డ్ ఈజ్ ఆల్సో వన్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అండ్ చాలామంది అంటారు మేము ల్యాండ్లోని పెట్టుకోవాలి అనేసి. బట్ ఒకవేళ ల్యాండ్లో మనం పెట్టుకోవాలంటే మనకి ల్యాండ్ ఈఎంఐలోని అయితే చాలా తక్కువ ప్లేసెస్లోనే మనకు మనం ఒక ఫ్లాట్ అది ఏదైనా కొనుక్కున్నాము, హౌస్ కొనుక్కున్నాము అంటే మనకి బ్యాంక్ లోన్స్ వస్తాయి. బట్ ప్రాపర్టీ మీద ల్యాండ్ మీద మనం పెట్టుకోవాలి అంటే మనం మొత్తం క్యాష్ ఇచ్చే తీసుకోవాలి. సో ఆ క్యాష్ ఇచ్చి అంటే చిన్న ఏవైతే ఏదైతే హై రిటర్న్స్ ఇస్తుంది అండ్ మనకి ఈజీ లిక్విడిటీ ఉండాలి. ఓకే, సో హై రిటర్న్స్ అండ్ ఈజీ లిక్విడిటీ అంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లోనే అది పాసిబుల్ ఉన్నది. ఓకే, సో మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో మ్యాక్సిమంగా ఎంత ఇంట్రెస్ట్ రావచ్చు మ్యామ్ మనకి? ఇది కంప్లీట్గా డిపెండ్ అపాన్ ద టెన్యూర్. ఓకే, మనం ఒక 5 years కోసం పెడితే ఒక 8% దాకా ఉంటుంది. 10% అంటే 10 to 12%. అండ్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ 15%, సో 15% అండ్ అబౌవ్ వస్తాయి ఇప్పుడు దాకా ఉన్న దీన్ని బట్టి. సో టెన్యూర్ని బట్టి మనకి రిటర్న్స్ వస్తాయి. నేను ఎక్కడైనా కొనుక్కోవాలి ల్యాండ్ అది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక ఈ అమౌంట్ని తీసుకొని వెళ్ళి కొనుక్కోండి. ఓకే, సో అల్టిమేట్గా ఏంటి మనకి హై రిటర్న్స్ వచ్చే వాటిలోనే మనం పెడతాము. అవును, ప్రతి దీంట్లోని ఇన్వెస్ట్మెంట్లోని కూడా మనకి ముందుగా తెలిసిపోతుంది ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, నేను ఎంత పెట్టాలి. సో యూ సీ యువర్ బడ్జెట్ అండ్ టాప్అప్ ఆప్షన్. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి మనం తీసుకున్నామంటే అందులోనే మనకి టాప్అప్ ఉండదు. ఒక ప్రీమియం మనం స్టార్ట్ అయ్యామంటే అదే పే చేసుకుంటూ పోతాం. బట్ వేర్ యాజ్ మ్యూచువల్ ఫండ్లోని వీ కెన్ స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్, we can top up
అండ్ వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎక్సెస్ మనీ అది కూడా మనం పెట్టుకోవచ్చు. నేను ఒక ఎక్స్ ఫండ్లోని నేను బాగున్నది అనేసి చెప్పారు. నేను ఈ రోజు నేను ఒక 1000 రూపీస్తోనే నేను నా ఎస్ఐపి స్టార్ట్ చేసుకుంటాను. బట్ ఎస్ ఎవ్రీ ఇయర్ నేను 500 రూపీస్ పెంచుకుంటూ వెళ్తాను. దానికి తగ్గట్టుగానే మనకి అందులోనే నేను టాప్అప్ ఆప్షన్ ఇస్తాను. బట్ నాకు ఒక ఏదైనా నాకు బోనస్ అవి వచ్చాయి, ఆ బోనస్ అమౌంట్ ఉంది, ఆ బోనస్ అమౌంట్ని కూడా నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటాను. ఓకే. సో ఈ ఫెసిలిటీ నాకు తెలిసి ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లోనే ఉన్నది. మిగతా దేంట్లోని కూడా ఇన్సూరెన్స్లో టాప్అప్ ఫెసిలిటీ లేదు అండ్ పార్షల్ పేమెంట్ అన్నది లేదు. ఓకే. సేఫ్, సెక్యూర్, ఈజీ టు రిడీమ్. ఎస్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అంటే మనకి తెలుసుకొని మనకి ఎప్పుడైనా కావాలి పార్షల్ విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ రిస్క్ లేకుండా ఇప్పుడు మనకి షార్ట్ టర్మ్ గోల్ ఉంటుంది, మనకి నీడ్ ఉంటుంది. షార్ట్ టర్మ్కి మనం ఏంటంటే మనం మార్కెట్ డౌన్లో ఉన్నది కానీ మనం రిడెంప్షన్ చేసుకోకుండా అందులో మనకి ఎల్ఏఎస్ లోన్స్ అగైన్స్ సెక్యూరిటీ ఆ ఫెసిలిటీ కూడా ఉన్నది. సో ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ మ్యూచువల్ ఫండ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. అండ్ మ్యామ్ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది అన్నప్పుడు, గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది ఎక్కువ అవుతుంది అన్నప్పుడు అందరూ సిల్వర్కి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా వచ్చే 4-5 ఇయర్స్లో? దేంట్లోనే నాకు కూడా ఒక స్టాండర్డ్ దాకానే ఉంటుందండి. ఎందుకంటే ఇవి ఏంటంటే ఒక లిమిట్ దాకానే గ్రోత్ ఉంటుంది. బట్ ఈక్విటీ అన్నది ఇంకా ఎక్కువ వస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఒక లెవెల్ దాకా, ఒక రేంజ్ దాకా వెళ్తాయి అండ్ దెన్ అక్కడ స్టేబుల్ వస్తుంది, అక్కడ అంతకన్నా ఎక్కువ వెళ్ళదు. ఓకే. ఓకే మ్యామ్, ఇంకే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇవి చేసుకుంటే సేఫ్ జోన్లో ఉంటాము ఖచ్చితంగా చేసుకోవచ్చు అనేవి ఏమైనా ఉంటాయా ఇట్లా మ్యూచువల్ ఫండ్స్లో చూసుకుంటే? మనం మ్యూచువల్ ఫండ్లోనే మీకు డెట్ ఫండ్స్ ఉన్నాయి, ఓవర్ నైట్ ఫండ్స్ ఉంటాయి, షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ ఉంటాయి, ఓకే, లాంగ్ టర్మ్ ఫండ్స్ ఉంటాయి. అవన్నీ ఎలా తెలుస్తాయి మ్యామ్ మనకి? ఇప్పుడు ఒక యాజ్ ఎ ఫండ్స్ అయితే ఉన్నాయి, అందుకనిసే మీకు ఒక అడ్వైజర్ కావాలి. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు, మీ గోల్ ఏంటి, మీ ఫైనాన్షియల్ గోల్. మీరు ట్రైన్లో ఇప్పుడు స్టేషన్కి వెళ్తారు, స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే, డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే మీరు టికెట్ తీసుకునేటప్పుడు మీకు అక్కడ కూర్చున్న టికెట్ కౌంటర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఆ స్టేషన్లో ఆగే ట్రైన్దే టికెట్ ఇస్తారు. ఓకే. సో అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానర్ మీకు ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారు ఫస్ట్ అదే అడుగుతారు. మా దగ్గర క్లయింట్స్ వస్తారు, మేము ఇన్వెస్ట్ చేయాలి అంటారు. దేనికి, ఏంటి, వాట్ ఈస్ యువర్ గోల్? ఏం లేదండి, ప్రాపర్టీ అమ్మేమో మా దగ్గర ఒక లంసమ్ ఒక అమౌంట్ వచ్చింది, మేము ఇంకొక ప్రాపర్టీ కొనుక్కోకపోతున్నాము, ఆ ప్రాపర్టీ నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్రాపర్టీ కొనాలి కదా, సో దానికి ఒక 2-3 నెలల టైం ఉన్నది. ఓకే, ఈ 2-3 నెలల టైం ఉంది కాబట్టి మేమేమో లో డ్యూరేషన్లోని లిక్విడ్లోని అలాంటి ఫండ్స్లోని పెడతాము. కానీ లంసమ్ అమౌంట్ ఉంది కదా ఈక్విటీలో పెట్టండి అనేసి మేము అలాగా పెట్టించాము. ఓకే. సో మేము గైడ్ చేస్తాము వాళ్ళ ఫైనాన్షియల్ బడ్జెట్ ని బట్టి, వాళ్ళ నీడ్ ని బట్టి ఆ అమౌంట్ వాళ్ళకి ఎప్పుడు కావాలి, ఓకే, వాళ్ళ అవసరానికి తగినంతగా తగినట్లుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే. సో చాలా ఉందండి ఇన్వెస్ట్మెంట్లో మనం తెలుసుకోవాల్సింది. ప్రాపర్ మనం ఎవరైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ఒక అడ్వైజర్ త్రూ వెళ్తే మనకి కొంచెం రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది, డబ్బులు పోగొట్టుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అసలు ఉండవు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.